నమస్కారం. నేను మీ బేబీని ఆర్జే సరోజ, ఆస్ట్రేలియాలోని మెల్బర్న్ నుంచి. తెలుగు వన్ మేనేజింగ్ డైరెక్టర్ కంటంనేని రవిశంకర్ గారి మానసపుత్రిక టోరీ రజతోత్సవ సందర్భంగా వారికి, సాంకేతిక సిబ్బందికి, ఆర్జేలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. స్వతహాగా నాకు చిన్నప్పటి నుంచి రేడియో వినడం అంటే చాలా ఇష్టం. రేడియోలో వచ్చే పాటలను వింటూ, ఆ పాటలతో కలిసి పాడుతూ, కార్యక్రమాలను వింటూ అలా ఆ రేడియోతో పాటే పెరిగానని చెబితే అదెంత మాత్రం అతిశయోక్తి కాదు. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా తరువాత నా అన్వేషణ ఫలితంగా టోరీ లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 4-5 సంవత్సరాలు టోరీతో పాటు సైలెంట్ లిజనర్ గా సాగిన నా పయనం 24 జూలై 2020 శ్రావణ మాసం మొదటి శుక్రవారం నుంచి సరోజతో సప్తవర్ణాలు అనే కార్యక్రమం ద్వారా ఆర్జేగా రూపాంతరం చెందిందని చెప్పడానికి చాలా సంతోషంగానూ ఒకంత గర్వంగానూ ఉందనే చెప్పుకోవాలి. ఆర్జేగా నాకు లభించిన ఇంత చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మాతృభూమికి సేవ చేస్తున్న సైనిక సోదరులకు, రైతన్నలకు, గురువర్యులకు, వైద్య దేవులకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సాగే సప్తవర్ణాలు కార్యక్రమంలో సరదా సంభాషణలే కాకుండా చక్కని పాటలు పాడుతూ ఆత్మీయులను పాడమని ప్రోత్సహిస్తూ అలా అలా హాయిగా సాగుతున్న నా ఈ టోరీ ప్రయాణం ఎప్పుడు ఇలానే ఆనందంగా, ఆహ్లాదంగా కొనసాగాలని ఆశీర్వదిస్తారు కదూ. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ రవిశంకర్ గారు. మీరు ఇలాంటి సిల్వర్ జూబ్లీస్ ఎన్నెన్నో విజయవంతంగా జరుపుకోవాలని, తెలుగు భాషామ తల్లికి ఇలానే సేవ చేస్తూ అందరి మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బేబీ ఆర్జే సరోజ.